అటు తూర్పుగా మాస్టారి గది నుంచి నడుస్తున్నారు. అక్కడ చిన్న వేప చెట్టు ఉండే. ఆ స్థలం దగ్గర వచ్చి నిలబడి బాబుగారు ఏమన్నారంటే, అయ్యా ఇక్కడ రాములవారు ఒక మందిరం వస్తుందని, ఆశ్రమం ఏర్పడుతుందని చెప్తున్నారయ్యా. సహజంగానే మాస్టారు పక్కనున్న వాళ్ళం మేము అనుకున్నాం. ఏమంటే ఈయన రామభక్తుడు కదా, ఈ ఊర్లో కూడా ఒక రామాలయం కట్టించాలని అనుకుంటున్నాడేమో, అందుకలా చెప్పారేమోనని భావం గ్రహించిన స్వామి అన్నారు, లేదయ్యా ఇక్కడ గొప్ప మందిరం వస్తుంది, రాముల వారు చెప్తున్నారు, రాముల మాట నిజం అన్నారు. అప్పుడు మాస్టర్ అనుకున్నారట, నేను ఈ ఊరివాణ్ణి కాదు, మనకేమో గదిలోనే ఉంది మందిరం, దానికి పూనుకోవడం ఎంత శ్రమతో కూడుకున్నవి కనుక పోన్లే రంగన్నబాబు గారు చెప్పిన మాట మనసులోనే ఉంచుకున్నారు. ఆ రోజు నేను చిత్రం గమనించాను. అప్పట్లో సైన్స్ ప్రభావం యువతీ యువకుల మీద ఎక్కువ ఉండేది. ఏదైనా సైంటిఫిక్గా అయితేనే నిజం అనే భావం న్యూటన్ యొక్క ప్రభావం వల్ల ఏర్పడిన దృష్టి చాలామంది మీద బలంగా ఉండేది. రంగన్నబాబు గారు రూపాయి చిల్లరిస్తే లెక్క పెట్టుకోలేరు, అక్షరం కూడా రాయలేరు, చదవలేరు. ఆయన గారు అలా నడుస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేప్పటికీ దూరంగా ఒక డీజిల్ నీళ్లు పంప్ చేసే ఇంజను పనిచేస్తోంది. అది ఫీల్డ్ మార్షల్ ఇంజన్ అనుకుంటాను, డీజిల్ ఇంజన్ అనమాట. అది అంటే బావిలోంచి నీళ్లు చేది పొలానికి కొడుతున్నారు వాళ్ళు. అక్కడికి దూరంగా పోగానే అట్లా చూసి, అయ్యా రాముల వారు చెప్తున్నారు, అదిగో ఆ మిషన్ ఇప్పుడు ఆగిపోద్ది అన్నారు. 2 నిమిషాలు కదా ఆగిపోయింది. బాబుగారు మీకు లోపల ఎలా అనిపిస్తోంది అని అంటే, దాని లోపల ఒక పైకి కిందకి కదిలే ఒక వస్తువులో పగులొచ్చి ఆగిపోయిందయ్యా అన్నారు. దాన్ని వీడదీసి చూసినప్పుడు విచారిస్తే దాని లోపల ఉండే పిస్టన్ రింగులు విరిగిపోయి ఆ ఇంజిన్ పాడైందని తెలిసింది. చదువురాని రంగన్న ఎక్కడ, చూడకుండానే ఎక్స్రే కంటే సూక్ష్మంగా చెప్పిన ఈ టెక్నాలజికల్ భావం ఎక్కడ. సో భక్తుడైన వాడు జ్ఞాని కాగలడు. భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా సూక్ష్మతరమైన అవగాహన వస్తుందనడానికి ఈ సంఘటన మంచి ఉదాహరణ. అట్లాగే తిరిగి రంగన్న మాస్టారి గదికి వచ్చారు. ఆ రోజు ఆయన ఏం చేశారంటే, అయ్యా కొంతమందికి రామనామం చేస్తాను అన్నారు. ఆ పక్కనే ఉన్న నన్ను అడిగారు మాస్టర్. అంటే చిన్నతనంలో నాకు శ్రీరాముడు అంటే ఇష్టమే కాబట్టి ఆయన రామనామం ఉపదేశిస్తే దాని ప్రభావం వల్ల మరింత మేలు జరిగి ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందేమోనని అనుకొని, మీ ఇష్టం సార్ అన్నాను. అయితే ఆయన బోధిస్తానంటే మనం తీసుకుంటామా, మీ ఇష్టం అన్నాను. ఒకవేళ ఆయన ఇస్తానంటే స్వీకరించడానికి మీరు అంగీకరిస్తే నాకేం ఇబ్బంది లేదు, కానీ బాబా పద్ధతిలో మాత్రం ఉపదేశాలు లేవు. ఇప్పుడు రంగన్నబాబు గారేమో రామనామం చెప్తానంటే తీసుకోవాలా వద్దా అనే అనుమానమే నాకు లేదు. ఎందుకంటే మాస్టర్ చెప్తే నేను తీసుకుంటాను, మాస్టర్ వద్దంటే నేను తీసుకోను. బాబాకి మాస్టర్కి తెలియంది నాకేం తెలుసు అనేది నా భావం. అందువల్ల ఒకవేళ వాళ్ళు ఏమి చెప్తే అది నాకు శిరోధార్యం కనుక సరే సార్ అట్లాగే, సరే ఉదయం చూద్దామన్నారు. తెల్లవారగానే రంగన్నబాబు గారు అన్నారు, అయ్యా మీకు నామోపదేశాలు ఏమీ అవసరం లేదు, మీరు పోతున్న పద్ధతే బాగుంది, మీ గురువును మీరు నమ్ముకొని కొనసాగమని బాబా రాముడు చెప్తున్నారు, శ్రీరాముల వారు చెప్తున్నారు అని చెప్పారు. నాకెంతో సంతోషమైంది. సాయి మాట రంగన్న నోట కూడా నిజమైనందుకు. అందుకని రామనామం అనేది ప్రత్యేకంగా ఉపదేశించకపోయినా సాయిరాముడి నామం మన నోట ఎప్పుడూ పలకటానికి ఇంకా అభ్యంతరం ఏముంటుంది? సాయి రాముడు వేరు కాదు కదా, ఉత్తమ గురువు సకల దేవతా స్వరూపుడు కదా, సాయి అలా నిరూపణ కూడా చేసినారు కదా. అప్పుడు 3 రోజుల తర్వాత ఒక వేకువజామున చాలా ప్రశాంతిని మిగిల్చి తన సాన్నిధ్యంతో మమ్మ సత్సంగాన్ని పునీతం చేసి చాలా మామూలుగా నిర్లిప్తంగా రంగన్నబాబు గారు గుంటూరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళ ఆయన గురించి రకరకాల విషయాలు వింటూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క సంఘటన ఒకదానికంటే గొప్పగా ఉండేది. ఒకసారి మాస్టారు గుంటూరు వెళ్ళారు. గుంటూరు వెళ్ళేటప్పటికి సాధారణంగా మేము అప్పట్లో ఒక చర్చ చేస్తుండేవాళ్ళం, మహిమలు లీలలు అనే వాటికి ఉన్న తేడా ఏంటని. మహిమ అంటే చేత్తో ఇలా వస్తువు తీసివ్వటం, చేత్తో ఇలా తీసివ్వడం గురించి ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాల్లో భగవద్గీతలో లేదు గనక అది మనకు శాస్త్ర ప్రమాణం కాదనేది ఒక వాదం. లీల అంటే బాబావారు చేసింది,
భక్తుల శ్రేయస్సు కోసం తన తపస్సును వినియోగించి ఆయన చేసిన పరమోపకరమైనటువంటి ఉపయోగకరమైన కళ్యాణకరమైన కార్యక్రమం ఏదైనా ఉంటే భక్తులకు అనుభవంలోకి వచ్చేటువంటి విషయాలు సామాన్యంగా జరగటానికి వీలు లేని అంశాలన్నీ కూడా లీలలుగా మనం పేర్కొనవచ్చు. అయితే రంగన్నబాబు గారి దగ్గర తమాషా ఉండేది. చిత్రంగా రంగన్నబాబు దగ్గరకు ఎక్కడా మనకు మామూలుగా అవకాశం లేని రీతిలో కొన్ని వస్తువులు వచ్చేవి. వస్తువులంటే ఏ బంగారు వెండి పాత్రలు కాదు, పండ్లు, ప్రసాదాలు ఇవి ఆయన చేతిలోకి వచ్చేవి. మొదట్లో మేము ఆయన విషయం అర్థం చేసుకోవటంలో చాలా చాలా పరిశీలించి చూసుకోవటం ఇష్టపడేవాళ్ళం. అందులో ఒక సంఘటన చెబుతా. ఒకసారి మాస్టర్ గారు ఇదే భావంతో రంగన్నబాబు గారి గదికి బ్రాడీపేటలో ఒక భక్తుడి ఇంట్లో ఉంటే వెళ్ళారు. అప్పుడు ఈయన విషయం ఆయనకు తెలియకపోతే కదా ఈయన ఆంతర్యాన్ని గుర్తించిన రంగన్నబాబు గారు, బాబుగారు ఆ గదిలో ఒక బకెట్లో నీళ్లు పోసిరండి అన్నారు. వెంటనే ఈయన ఏదో లీల చూపబోతున్నారని, ప్రసాదం ఇవ్వబోతారేమో, దాని సంగతి ఏమిటో చూద్దామని ఆ గదికి ఎట్టూ తలుపులు లేవు, ఒక్క తలుపే, ఒక్క ద్వారమే ఉంది. ఆ కిటికీలన్నీ మూసేసి గది మధ్యలో ఒక బకెట్ పెట్టి దాని నిండా ఒక్క డ్రాప్ నీళ్లు పడ్డా దొర్లిపోయేలాగా ఏ వస్తువు వేసినా నీళ్లు డిస్ప్లేస్ అయ్యి పక్కకి పొంగి వచ్చేలాగా మాస్టర్ జాగ్రత్త పడి అంతా తుడిచేసి అక్కడ పెట్టి బయట వచ్చి కూర్చున్నారు. రంగన్నబాబు గారు రాముడి లీలలు చెబుతున్నారు. కొన్ని నిమిషాలు అవగానే, అయ్యా రాముడు మీకు ప్రసాదం ఇస్తున్నారు, తీసుకోండి, పోయి చూసి రండి అన్నారు. చిత్రం ఏంటంటే, ఇప్పుడు మనకు అక్కడక్కడ దొరికే సీడ్లెస్ ద్రాక్ష, ఈతకాయల్లాగా పొడవు ఈతకాయల్లాగా తేనె రంగులో ఉండే పొడవు ద్రాక్షలు మన ప్రాంతంలో ఎక్కడ దొరికేవి కావు. ఒకవేళ ఏమన్నా మద్రాసులో దొరికేవేమో కానీ ఎక్కడ దొరికేవి కావు, గుంటూరులో కాదు ఎక్కడ దొరికేవి కావు. అటువంటి పెద్ద కాశ్మీరు ప్రాంతంలో దొరికే ద్రాక్ష గుత్తి ఆ నీళ్లలోనే ఇమిడి ఉంది. ఒక్క డ్రాప్ నీళ్లు కూడా పక్కన వాళ్ళు. అంటే అది ఎక్కడి నుంచో తెచ్చి వేయటం వీలవదు, దానిలోంచే సృష్టించబడి ఉండవలే. అది సృష్టికర్తకు తప్ప మరొకరికి సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. అయితే దీన్ని ఏమంటావు, మనమేమనం, జరిగింది అని చెప్పుకుంటున్నాం అంతవరకే. ఎలా జరిగిందో మనకి తెలియదు. రాముల వారు ఇచ్చారని రంగన్న అన్నారు, తిని తీయగా ఉందని మనం అనుకున్నాం. వెంటనే ఆ ప్రసాదాలు అందరికీ పంచుతుంటే 4 పళ్ళు మిగిలి. వెంటనే భగవంతుడిచ్చిన ప్రసాదమే అయితే అవి ఎక్కువ తక్కువలు ఉంటే ఎలా సాధ్యం అనుకునేప్పటికీ చిత్రంగా 4 భక్తులు వచ్చారు. 4 పండ్లు పూర్తి, ఇక వేరెవ్వరూ రాలేదు, పండ్ల అవసరం రాలేదు. ఆ రోజు ఇంకొక సంఘటన జరిగింది. సరే, ఎవరెవరో వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి, బాబు మా ఇంటికి భోజనానికి రండి అంటున్నారు. రంగన్నబాబు గారు ఒక్కసారి అలా దృష్టి రాముల వారి మీద పెట్టి, వస్తానయ్యా, మంచిదయ్యా అంటున్నారు. 9 మందికి చెప్పారు ఆయన. మాస్టర్ గారు చిత్రంగా చూస్తున్నారు. ఏమి బాబు, మీరు వస్తానంటున్నారు, ఇప్పుడు మీరు 9 మందికి చెప్పారు, ఇప్పుడు మీరు 9 ఏళ్ళకి ఎలా? నాకేం తెలుసయ్యా, రాముల వారు చెప్పమన్నారు, నేను చెప్పాను, ఆయన చూసుకుంటారులే, మనకెందుకు అన్నట్టు. చిత్రం ఏం జరిగిందంటే, మాస్టర్ గారు రంగన్నబాబు గారితో కలిసి ఒక భక్తుడి ఇంట భోజనం చేసి, కొంతసేపటికి అందరూ ఒక చోట అంతా వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఒకరికొకరు పరిచయిస్తులే కదా, గొప్పగా రంగన్నబాబు గారు మా ఇంట్లో భోంచేశారు, మహాభక్తులు వారు అని చెప్పుకోవడానికి కూడారు. ప్రతివాడు ఎవడికి వాడు మా ఇంట్లోనే రంగన్న భోంచేశారన్నారు. మా ఇంట్లోనే రంగన్న భోంచేశాడని చెప్పుకుంటూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయి వాదోపవాదాలకు దిగి తేల్చుకున్నారు. ఈ 9 మంది రంగన్న దగ్గరికి వస్తే, నాకేం తెలుసయ్యా, రామయ్య చెప్పమన్నారు, రాముల వారిని అడిగి మీకు చెప్పాను, ఆయన వచ్చి ఉంటాడులే అని అమాయకంగా అన్నారు. వీళ్ళు ఆశ్చర్యంతో సంభ్రమంతో దిగ్భ్రాంతులయ్యారు. పక్కనే ఉండే మాస్టర్ గారికి ఇది నిజమా, ఎలా సాధ్యం అనిపించింది. వీళ్ళందరూ అలా వెళ్ళగానే, అయ్యా రాపోదాం అని పక్కనే ఉండే ఒక ఇంటికి మాస్టర్ని తీసుకుని రంగన్నబాబు గారు వెళ్ళారు. వెళితే ఆ ఇంట్లో పెద్ద వచ్చి, బాబుగారు రండి అన్నారు. అని, అమ్మా ఏమైందని, ఇప్పుడే కదా మీరు వచ్చి కూర్చుని ఏదో పండు అడిగి తీసుకున్నారు, మళ్ళీ లోపల వచ్చారే అని. అంటే మాస్టారిలో ఈ భావం రాగానే, చెలరేగగానే అక్కడ ఆ ఇంట్లో వెళ్ళి ఒక పండు తెచ్చుకున్నాడు రాముడు, పంపించాడు రంగన్నను. అనుమానం తీర్చారు మాస్టర్కి. ఆధ్యాత్మికతకు మరో అర్థం సాధ్యమని చెప్పారు. ఈ దేశంలో మహాత్ములు ఉద్భవించని కాలం లేదు, వాళ్లలోంచి ఆధ్యాత్మిక శక్తి ప్రభవించని సమయమూ లేదు. దాన్ని గుర్తించటంలో కళ్ళుండి లేని వాళ్ళం, చెవులుండి వినని వాళ్ళం, దేహం ఉండి గుర్తించిన వాళ్ళం అవుతూనే ఉన్నాం. సముద్రపు అలలను, ఆకాశపు నక్షత్రాలను, గాలి వీచడంలో ఉండే ధూళి రేణువులను,
సముద్రము ఒడ్డున ఉండేటువంటి ఇసుక రేణువులను ఎలా లెక్కించడం సాధ్యం కాదు, పరమాత్ముడి దివ్య కళ్యాణ గుణాలను మహాత్ములలోంచి వ్యక్తమయ్యే ఆయన తత్వాన్ని గుర్తించడం ఎవరి తరం.